ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకు అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఎప్పుడైనా చేశారా? రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చి మీరు గుంతలు కూడా పూడ్చలేదు. ఆఫ్టర్ ఆల్ ఏంటన్నారు రోడ్లని? అంత అహంకారంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజున మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ విధంగా కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ప్రయత్నం మనందరం కూడా ఖండించాలి.